फोटो दिया हीरोइन को फोटो फोटो दिगमाना फोटो ఇంతవరకు ఎట్లుంది సినిమా? బాగుంది, సూపర్ సూపర్ సూపర్. డైరెక్టర్ ఎవరు? బయటికి వెళ్ళి తీస్తే పోతాం, తర్వాత తీద్దాం. గుర్తుపట్టిందా? నువ్వు మాస్క్ వేసుకుంటా గుర్తుపట్టారండి. Something she did for a good life. Some for the greater good. 100 pilots being remembered for good. ఎవరో మిస్సింగ్. ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి నేనున్నాను, మీరు మాటిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి సినిమాలు తీసిన మా మల్లికన్నకి, విష్ణన్నకి, మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి, హరిత లాంటి అందరూ కలిసి మంచి మనసుతో చేసిన ఈ సినిమాకి వి హంబ్లీ రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ దిస్ ఫిలిం. కలిగి వనానికి సపోర్ట్ చేయండి సీఎం అన్న. ఎంతో మందికి యాంటీ డ్రగ్స్ కాదు, సేవ్ లైఫ్, సేవ్ ఫారెస్ట్, ఇలాంటి మంచి సినిమాకి సపోర్ట్ చేస్తారని పూర్తి నమ్ముతున్నాం. థ్యాంక్ యూ రేవంత్ అన్న. ఒకసారి వచ్చి వాచ్ చేయండి, జనాల్లో వచ్చి థియేటర్స్ కి వచ్చి చూస్తేనే మేము ఏం తీసామో, మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో అనేది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చి చూడండి, తర్వాత మీరే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు. థ్యాంక్ యూ. సేఫ్ ఫారెస్ట్. దీన్ని బట్టి నాకు కూడా అర్థమైంది ఏంటంటే చేతలు చేస్తాడు. అది ఏం చెప్పాలో మాకు అర్థమైతే కరెక్టే. మాటలే కాదు సీఎం అన్న, మీరు నిజంగా నిలబెట్టుకోవాలనుకుంటే మీ మాటని ఇది నిలబెట్టండి. ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. రాజకీయ ముక్కటి కూడా కాదన్న, ప్రతి ఒక్కరికి చెప్తున్నా చేతలు మంచిది అంటారు. మనకు కోర్సులు ఇవ్వడం కాదు, ఆయువుని ఇద్దాం, ఫ్యాక్టరీలు కట్టడం కాదు, మన ఫారెస్ట్ ని కాపాడుకుందాం, ఉన్నది కాపాడుకుందాం, అందరం కలిసి ఇంకా పెంచుదాం. కానీ నరుకుతూ ప్రమోషన్స్ అంటూ ఎక్కడికో దేశం గ్లోబల్ సిటీ కాదన్న, ఒక మంచి ఫారెస్ట్ సిటీని కాపాడుకుందాం సీఎం అన్న. మళ్ళొక్కసారి వి హంబ్లీ రిక్వెస్ట్ సీఎం అన్న, హెల్ప్ us, సపోర్ట్ us. ఇలాంటి సినిమా తప్పకుండా అందరు సపోర్ట్ చేయాలి. డైరెక్టర్, ఈ సినిమా హీరోయిన్ అందరూ బాగా సక్సెస్ కావాలని మీ అందరి అభిమానంతో మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ జేఎల్ బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ సినిమా ప్రేక్షకులందరికీ, సినిమా ప్రేమికులందరికీ ఒక మంచి ఆర్గానిక్ సినిమా, సేవ్ ఫారెస్ట్, సేవ్ లైఫ్, ఒక ఎంటర్టైనింగ్గా చూపించారు. ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, ఒక మంచి ప్రాణ ఆయువుని ఇద్దాం, మన చెట్లను కాపాడుకుందాం, అడవి తల్లిని కాపాడుకుందాం అనే ఒకే ఒక లక్ష్యంతో ఎంతో కష్టపడి ఇష్టంతో తీసిన మా రాజు నరేంద్రకి, మా ప్రొడ్యూసర్లందరికీ, మా జిఎల్ బాబు గారికి, పేరు అందరికీ థ్యాంక్ యూ. సినిమా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. మీరు ఎక్కడ బోర్ గారు, చక్కటి సినిమా అని నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. సేవ్ సినిమా, సేవ్ ఫారెస్ట్, సేవ్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ అవర్ సీఎం గారు, అందరికీ ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి చెప్పారు, మంచి సినిమాలు తీయండి, సామాజికంగా ఉపయోగపడే సినిమాలు తీయండి, యాంటీ డ్రగ్స్ సినిమాలు తీయండి అన్నారు. కానీ ఇట్లాంటి వనాన్ని కాపాడుకునే సినిమాలు తీసిన వారికి అన్న మీరు ఇప్పుడు ఏం చేస్తారో ఒక్కసారి మాకు సపోర్ట్ చేయండి. రాజ్ నరేంద్ర అన్న ఎంతో ప్రాణం పెట్టి సినిమాని తీసిండు. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, అదే మీకు కోరుతున్నాము. ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, Telangana department, central government, let us all together save forest, and films that motivate and inspire people to save forest, support. Environmentalists, this is your chance. Come watch this movie and do what you can. Thank you very much. Save forest once again, save life. ప్రేక్షకులతో చూసారు కదా, నాకు చాలా బాగా అనిపించిందండి. బికాస్ అందరూ వాళ్ళు ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది ఇవాళ థియేటర్లో చూసిన తర్వాత అర్థమైంది. చాలా అద్భుతంగా వచ్చింది మూవీ. ఇలాంటి మూవీస్ చూడాలి తప్పకుండా. ఫస్ట్ జనాలు అన్ని మూవీస్తో పాటు థియేటర్కి వచ్చి దీని మీద కొంచెం టైం స్పెండ్ చేసి మూవీ చూస్తే మీకు తెలుస్తుంది అసలు మేము ఏం తీసాము, ఏం చెప్పాలనుకున్నాము, ఏం చెప్తున్నాం అనేది. ఫస్ట్ థియేటర్స్కి రండి, మూవీ చూడండి, చూసిన తర్వాత మీరు రివ్యూస్ ఇవ్వండి. బాలేదంటే బాలేదని రివ్యూ ఇవ్వండి, బాగుందంటే బాగుందని రివ్యూ ఇవ్వండి. బట్ థియేటర్స్కి వచ్చి ముందు ఇలాంటి మంచి మూవీస్ చూడాలండి. చూస్తేనే మనము ఎడ్యుకేట్ అవుతాము, నేర్చుకుంటాం మూవీస్ ద్వారా కూడా. అండ్ మూవీస్ కూడా మనల్ని ఎడ్యుకేట్ చేస్తాయి అని ఇలాంటి సినిమా చూస్తేనే తెలుస్తుంది. డెఫినెట్గా రండి.
చూశాను మరి పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నారు కదా, మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇంతకుముందు చిన్న స్క్రీన్ మీద యూట్యూబ్లో చూసుకున్నారు కదా. హ్యాపీ అనిపించింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్నిటికన్నా అన్ని పాయింట్స్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఇలాంటి మూవీ నా డెబ్యూట్ అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మూవీ ఎలా రీచ్ అయింది, జనాలు ఎలా ఆదరిస్తారో, డెఫినెట్గా జనాలు చూస్తారు, ఆదరిస్తారని తెలుసు. బట్ ఇలాంటి మూవీతో నేను డెబ్యూట్ రావడం నాకు చాలా అంటే చాలా లక్గా ఫీల్ అవుతున్నాను.